హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ సమ్మర్ స్పెషల్ 2 రకాల జ్యూస్ రెసిపీస్ని చూపించబోతున్నాను. టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ని ఇలా రోజుకు ఒక గ్లాస్ తీసుకున్నట్లయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే, విటమిన్స్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే, ఎవరైనా హెల్దీగా తాగాలి అనుకున్నప్పుడు కూల్గా ఈ సమ్మర్కి ఇలా హెల్దీ జ్యూస్ని చేసుకొని తాగండి. ఒంట్లో ఎనర్జీని కూడా ఎక్కువగా పెంచే క్యారెట్ అండ్ హెల్దీ బీట్రూట్ జ్యూస్ని చాలా సింపుల్ వేలో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ ఎందుకు, ఈ టేస్టీ రెసిపీస్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం నేనైతే 1 కప్ క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నానండి. ముందుగానే దీనికి ఉన్న పొట్టంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్గా కడిగి ఇలా సన్నటి ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. నేనైతే మిక్సీ జార్లోనే చూపిస్తున్నాను, మీరు జ్యూసర్లో కూడా యూస్ చేయొచ్చు. దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తీసుకోండి. మీకు షుగర్ అవసరం లేదంటే స్కిప్ చేసేనే చేయొచ్చు, దీంట్లో 4 ఐస్ క్యూబ్స్ని కూల్గా ఉండే 1 గ్లాస్ వాటర్ని తీసుకొని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలండి. అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఒక జ్యూస్ జల్లెడ తీసుకొని దీంట్లో ఉన్న పేస్ట్ని అంతా సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ తీసుకుంటే దీంట్లో ఉన్న జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది. ఇలా కంప్లీట్గా జ్యూస్ని తీసుకొని మనం దీంట్లో ఉన్న పేస్ట్ని మొహానికైనా పెట్టుకోవచ్చండి. సో దీంట్లోనే ఒక నిమ్మ చెక్కని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక లెమన్ని పూర్తిగా వేసుకుంటేనే క్యారెట్ జ్యూస్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం తీసుకునే క్వాంటిటీకి ఇలా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక దీన్ని ఒక గ్లాస్ తీసుకొని సర్వ్ అవుట్ చేసుకొని ఈ ఎండకి కూల్గా ఇంట్లోనే చేసుకొని తాగితే చాలా బాగుంటుందండి. దీన్ని 10 minutes పాటు ఫ్రిడ్జ్లో కూడా పెట్టి తాగితే ఇంకా కూల్గా చక్కగా ఉంటుంది. కడుపు నిండా చల్లగా తాగేయచ్చు. మీరు ఎమ్మటే తాగాలంటే ఇలా 2-3 ఐస్ క్యూబ్స్ని వేసుకొని కూడా తాగేయచ్చు. ఒకసారి కలుపుకొని తాగేయండి, కూల్గా చక్కగా ఉంటుంది. సో సింపుల్గా టేస్టీగా క్యారెట్ జ్యూస్ని ఎలా చేయాలో చూసేసాం కదా. సో మనకి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్ అండి. బీట్రూట్ జ్యూస్ అంటే చాలామంది ఇష్టపడారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి. రోజు మళ్ళీ అడిగి మరీ తాగేస్తారు, అంత బాగుంటుంది. సో దీన్ని కూడా ఇలా ఒక బీట్రూట్ని తీసుకొని సన్నటి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. మనకి బీట్రూట్ జ్యూస్ ఇష్టపడే వాళ్ళు ఉండరు కదా. సో అందుకోసం కొంచెం క్యారెట్ ముక్కల్ని 3 to 4 టేబుల్ స్పూన్ వరకు చక్కెరని, అల్లం ముక్కని, ఐస్ క్యూబ్స్ని, కొంచెం చిటికేడు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ కూల్గా ఉండే వాటర్ని తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. మనం ముందుగానే వాటర్ వేసి గ్రైండ్ చేస్తే బీట్రూట్ ముక్కలు అనేవి సరిగా గ్రైండ్ అవ్వండి. సో అందుకోసం అనేసి కాస్త గ్రైండ్ అయ్యాక కొంచెం వాటర్ వేసి ఇలా గ్రైండ్ చేసుకుంటే మెత్తని పేస్ట్లా గ్రైండ్ అయిపోతుంది అనమాట. సో సేమ్ ప్రాసెస్లో దీన్ని కూడా జ్యూస్ జల్లెడ తీసుకొని దీంట్లో ఉన్న పేస్ట్ని ఇలా స్పూన్తో కలుపుతూ ఉంటే దీనికి ఉన్న జ్యూస్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ పేస్ట్ని మాత్రం ఫేస్కి అప్లై చేయొద్దండి, కలర్ చేంజ్ అవుతుంది, పడేయండి. ఇలా కంప్లీట్గా బౌల్లో యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని సేమ్ ప్రాసెస్లో దీంట్లో 1 టీ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. ఈ బీట్రూట్ వాసన కొంచెం తగ్గాలి అంటే లెమన్ జ్యూస్ 1 టీ స్పూన్ ఎక్కువనే యాడ్ చేసుకోండి. అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకొని దీంట్లో కూడా 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని మనం ఎమ్మటే తాగేయాలండి ఈ జ్యూస్ని. అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. జ్యూస్ని స్టోర్ చేసుకోలేము కదా. సో ఈ సింపుల్ టేస్టీ రెసిపీస్ మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.